ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ ఆయుర్వేద వైద్యంతో మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఈ ముఠా అనారోగ్యంతో ఉన్నవారిని గమనించి ఆయుర్వేద వైద్యంతో అనారోగ్యం నయమవుతుందని నమ్మబలుకుతున్నారు. బాధితులకు నకిలీ ఆయుర్వేద మందులు అందజేసి డబ్బులు లూటీ చేస్తున్నారు. ఇదివరకే ఇతర జిల్లాల్లో ఇలాంటి మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ 1 టౌన్లో 5, 2 టౌన్లో 1, మావల్లో 2 కేసులు నమోదు చేసినట్లుగా వివరించారు. మొత్తంగా 9 మందిలో ఆదిలాబాద్లో ఇప్పటివరకు 8 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. 8 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి 10,000 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు స్వాధీనం చేసుకున్నామన్నారు. బ్యాంకు నందు మరో 23,000 నగదు సీజ్ చేసినట్లుగా వివరించారు. పేషెంట్ దగ్గర బాబు 7,50,000 ఎంత అవకాశం గుంజాడు. డాక్టర్ ఉన్నారు, ఇట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి మీకు మంచిగా చేపిస్తాము, అతను రెస్పాండింగ్ ఉన్నారు. ఎవరైనా వాళ్ళ అసోసియేట్ ఉన్నారు, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఏంటి అంటే వీళ్ళందరూ గుల్బర్గా, ధార్వాడ్, హుబ్లీ, కర్ణాటక ఏరియా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ 9 మెంబర్స్లో వీళ్ళు ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా అండ్ మన ఆదిలాబాద్ జిల్లా ఒప్పుకున్నారు. ఇంకా కూడా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేయడానికి 17 విక్టిమ్స్ మనం ఐడెంటిఫై చేశాం. ఈ 17 విక్టిమ్స్లో దాదాపు 13 to 15 lakhs కలెక్ట్ చేశారు. ఇది కాకుండా కూడా చాలా మంది నుంచి వీళ్ళు క్యాష్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. అది మనకి ఫోన్పే అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ దొరకలేదు. సో ఇంకా బాధితులు ఉంటే కూడా వాళ్ళు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోవచ్చు. అండ్ ఆ కన్సర్న్ జిల్లాలో కూడా వేరే జిల్లాలో ఎక్కడైనా వాళ్ళతో ఇలా మోసం జరిగింది, వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు నమోదు చేయించండి. సో దట్ మనం ఎట్లయినా వాళ్ళపైన తప్పకుండా ఇది ఈడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఇల్నెస్లో ఉన్న వాళ్ళకి ఆశ ఇచ్చి వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంట్లో మన జిల్లాలో విక్టిమ్స్ అంటే there are 8 విక్టిమ్స్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు దాదాపు 9 to 10 lakhs వీళ్ళు మన జిల్లా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో జనాలతో మనవి ఏంటి అంటే మీరు చూసుకొని ఎక్కడైనా మీరు ఇల్నెస్ కోసం పోతున్నారంటే చూసుకొని వెళ్ళాలి. ఎలోపతి ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఆ సర్టిఫైడ్ ఉండాలి. అది కాకుండా చాలామంది బాబాలు, ఫకీర్లు కూడా ఇది మీకు మంచి చేపిస్తాము, ఈ మెడిసిన్స్ ఇస్తాము, వాళ్ళు కూడా ఎట్లయినా దందా ఏర్పాటు చేస్తారు. అప్పుడప్పుడు అట్లయినా కూడా మీతో జరుగుతూ ఉండొచ్చు. అంటే మీరు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి. వీళ్ళ నుండి మనకి 8 బైక్స్ అండ్ 14 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ అయినాయి. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఒక ప్లేస్లో 10 to 15 days ఉంటారు. అక్కడ జనాలకి మోసం చేసిన తర్వాత అక్కడ నుండి షిఫ్ట్ అవుతారు. ఆ విక్టిమ్స్ కూడా కొంచెం 50,000, 30,000 డబ్బులతో మోసం పడతారు. అంటే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ బయట రాదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడతారు. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది బయట రాదు. సో విక్టిమ్స్తో ఏంటి అంటే తొందరగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్తే మనం వీళ్ళకి త్వరగా పీడీ యాక్ట్ కూడా చేసి జైలు